బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కు మధ్యప్రదేశ్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. 15,000 కోట్ల విలువైన భోపాల్ రాయల్ ఫ్యామిలీ ఆస్తులపై ఆయన కుటుంబం వేసిన వారసత్వ హక్కు వాదనను తిరస్కరించింది. పటౌడీ కుటుంబానికి అనుకూలంగా ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. సైఫ్ ఆస్తుల విషయంలో అసలేం జరిగింది, ఏం తీర్పు వచ్చింది, ఇప్పుడు పరిస్థితి ఏంటి, లెట్స్ వాచ్. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968లో తెచ్చిన ఈ చట్ట ప్రకారం శత్రు దేశాలకు చెందిన వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్లిపోతాయి. 1965 భారత్ పాక్ యుద్ధం, 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత పాకిస్తాన్ చైనాలకు వలస వెళ్లిన వ్యక్తుల ఆస్తులను కూడా ఎనిమీ ప్రాపర్టీగా పరిగణిస్తారు. ఈ చట్ట ప్రకారం శత్రు ఆస్తులను బదిలీ చేయడం చెల్లదు. కేంద్ర ప్రభుత్వ కస్టోడియన్ ఈ ప్రాపర్టీని పర్యవేక్షిస్తారు. అద్దెకు ఇవ్వడం, అవసరమైతే వేలం వేయడం చేస్తారు. ఇందుకోసం యజమాని లేదా అతని వారసుల నుంచి ఎలాంటి అనుమతులు అవసరం లేదు. బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల విలువైన ఆస్తులు ఇప్పుడు ఇదే వివాదంలో ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ సైఫ్ పటౌడీ కుటుంబ వారసుడు. వెటరన్ క్రికెటర్ టైగర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తనయుడు. ఈ ఫ్యామిలీకి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, రైసన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ఆస్తులున్నాయి. ఫేమస్ కోహెఫిజా ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, అహ్మదాబాద్ ప్యాలెస్, దారుస్సలాం, నూరే సబా, ఫోర్ క్వార్టర్స్, ఫార్స్ వంటి అనేక ఆస్తులు ఇందులో ఉన్నాయి. భోపాల్లోని ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ ప్యాలెస్ లోనే సైఫ్ అలీ ఖాన్ పుట్టి పెరిగాడు. అయితే ఇప్పుడు ఈ ఆస్తులన్నీ పటౌడీ కుటుంబం చేజారిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. వారసత్వంగా దక్కిన ఈ సంపదను శత్రు ఆస్తిగా ప్రకటించాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైఫ్ అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టేయడమే ఇందుకు కారణం. సైఫ్, ఆయన తల్లి షర్మిలా ఠాగూర్, సోదరీమణులు సోహా, సబాలను వారసులుగా గుర్తిస్తూ 2000 సంవత్సరంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఈ వివాదాన్ని తిరిగి కొత్తగా విచారించాలని ఆదేశిస్తూ దిగువ కోర్టుకు ఏడాది గడువు విధించింది. అసలు ఈ వివాదానికి మూలం 1947లో ఉంది. అప్పట్లో భోపాల్ ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేది. దాని చివరి నవాబు హమీదుల్లా ఖాన్. ఆయన టైగర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి తాతయ్య. నవాబ్ హమీదుల్లా ఖాన్ కు 3 కుమార్తెలు. వారిలో పెద్ద కూతురు అబిదా సుల్తాన్ 1950లో పాకిస్తాన్ కు వలస వెళ్లారు. రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ భారతదేశంలోనే ఉండి సైఫ్ అలీ ఖాన్ తాత నవాబ్ ఇఫ్తిఖర్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకున్నారు. హమీదుల్లా ఖాన్ ఆస్తులకు చట్టబద్ధమైన వారసురాలిగా మారారు. అయితే అబిదా సుల్తాన్ పాకిస్తాన్ కు వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం ఆమె వాటాను శత్రువు ఆస్తిగా పేర్కొంది. 2015లో ముంబైకి చెందిన ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ కార్యాలయం భోపాల్ నవాబు భూమిని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది. దీంతో పటౌడీ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భోపాల్ సంస్థానం 1949 ఏప్రిల్ 30న భారత యూనియన్లో విలీనమైంది. నవాబ్ హమీదుల్లా ఖాన్ 1960 ఫిబ్రవరి 4న మరణించారు. ఆయన మరణానంతరం సాజిదా సుల్తాన్ను నవాబుగా ప్రకటించారు. అప్పుడే ఆస్తి గొడవలు రాజుకున్నాయి. భోపాల్ కుటుంబ వారసులు ఆస్తుల కోసం కోర్టుకెక్కారు. విలీన ఒప్పందం ప్రకారం నవాబు ప్రత్యేక హక్కులు కొనసాగుతాయని, భోపాల్ సింహాసన వారసత్వ చట్టం 1947 ప్రకారం వ్యక్తిగత ఆస్తుల యాజమాన్యం దక్కుతుందని రాజకుటుంబ వారసులు తమ అప్పీల్లో పేర్కొన్నారు. అయితే ఆస్తి వారసత్వం కోరుతూ దాఖలు చేసిన ఈ పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా భోపాల్ జిల్లా కోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి వివాదం నడుస్తుండగా 2015లో ముంబైకి చెందిన ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ కార్యాలయం భోపాల్ నవాబు భూమిని ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించింది. దీంతో పటౌడీ కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 2019లో కోర్టు సాజిదా సుల్తాన్ను చట్టబద్ధమైన వారసురాలిగా గుర్తించింది. ఆమె మనవడు సైఫ్ అలీ ఖాన్ ఆస్తులలో వాటాను వారసత్వంగా పొందారు. కానీ ఇప్పుడు ఈ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. 2019లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. మళ్లీ ఫ్రెష్ గా విచారించి ఆస్తులు ఎవరికి చెందుతాయో తేల్చాలని ఆదేశాలిచ్చింది. సైఫ్ అలీ ఖాన్ సాదాసీదా వ్యక్తి కాదు, రాజకుటుంబ వారసుడు. అందుకే పటౌడీ ప్రిన్స్ అంటారు. సైఫ్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ క్రికెటర్. ఆయన పటౌడీ వంశానికి వారసుడు. ఆయన చనిపోయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ వారసుడయ్యారు. 2011లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ మరణం తర్వాత సైఫ్ కి భోపాల్ నవాబు బిరుదుతో తలపాగా ఉత్సవం కూడా ఘనంగా జరిపించారు. సైఫ్ అలీ ఖాన్ కు భోపాల్, హర్యానాల్లో పెద్ద ఎత్తున ఆస్తులున్నాయి. భారీ రాజప్రాసాదాలు, భూములు, స్థలాలు ఎన్నో. ఇందులో హర్యానాలోని పటౌడీ ప్యాలెస్ ఒకటి. ఈ ప్యాలెస్ విలువ సుమారు 800 కోట్లు. దీనిలో 150 గదులు ఉన్నాయి. గతంలో ఒక హోటల్కి లీజుకిచ్చారు. తర్వాత సైఫ్ తిరిగి తానే తీసుకున్నాడు.
ఇక భోపాల్, హర్యానా, ఇతర ప్రాంతాల్లో ఉన్న భూముల విలువ దాదాపు 2,000 కోట్లు. బాంద్రాలో సైఫ్ ఉండే ఫ్లాట్ విలువే దాదాపు 70 కోట్లుగా చెప్తారు. జుహూ ప్రాంతంలో అద్దెకు నడుస్తోన్న ప్రాపర్టీలు 100 కోట్లు పలుకుతున్నాయి. నవాబ్ హమీదుల్లా ఖాన్ రెండో కుమార్తె సాజిదా సుల్తాన్ వారసత్వంగా సైఫ్ భారీగా ఆస్తులు పొందారు. అయితే పాక్కు వలస వెళ్లిన అబీదా సుల్తాన్ ఆస్తులను కేంద్రం ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటించడంతో కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై సైఫ్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు 15,000 కోట్ల విలువైన ఈ ఆస్తులు ఎవరి చేతుల్లోకి వెళ్తాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇది కేవలం ఆస్తుల వివాదమే కాదు, భారత ప్రభుత్వం, రాజకుటుంబాల వారసత్వాల మధ్య నడుస్తున్న ఓ చారిత్రక న్యాయ పోరాటం. అందుకే ఆసక్తికరంగా మారింది.